మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెలో భాగంగా ఈ రోజుకు 21 రోజు గడిచింది. ఈ సమ్మెను ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం సభ్యులు, చైర్మన్ గారు, అట్లనే మన సిర్పూర్ తాలూకా ఇన్ఛార్జి రావి శ్రీను గారు, అట్లనే ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా సభ్యులు ఆల్ కౌన్సిల్ కూడా చైర్పర్సన్ గారు కూడా ఈరోజు మాకున్నటువంటి సమస్య ఏంటిదంటే గత 2019 నుంచి ఇప్పటి వరకు పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు పేరుకుపోయినాయి. వాటి విషయంలోనే ఇన్ని రోజుల వరకు సమ్మె అయితే దాన్ని ఉద్దేశించి రాబోయే రోజుల్లో మామూలుగా అతి త్వరలోనే కొద్ది రోజుల్లోనే మీ పూర్తి స్థాయి పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు నెరవేరుస్తాం. అట్లనే ఇప్పుడు ఇమ్మీడియట్లీగా రేపు హాలిడే ఉన్నది కాబట్టి ఎల్లుండి 16వ తారీఖున 2 నెలల వేతనం ఇస్తారు. అట్లనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద కూడా మన ఈ జనవరి నుంచి ఈ మంత్ వరకు పిఎఫ్ కూడా మన ఈ పిఎఫ్ ఏదైతే కట్ ఉందో ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి మా కార్మికుల ఖాతాల్లో జీతం ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో పాత బకాయిలకు ఆపకుండా ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తారని ఈ హామీ ఇచ్చి మా అందరికీ కార్మికుల పక్షాన ఈ హామీతోటి మేము ఈ సమ్మెను విరమించి ఉంటున్నాం. వీళ్ళందరికీ కూడా ఈ సహకరించి ఈ ఫండ్స్ తీసుకొచ్చిన వీళ్ళందరికీ కూడా మా మున్సిపల్ కార్మికులందరి తరఫున పేరున ధన్యవాదాలు.